వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే వంట పనితోనే స్టార్ట్ చేసిన, ఎందుకంటే హస్బెండ్కి ఆఫీస్కి పంపించాలి కాబట్టి. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశ పిండి ఇలాంటివి ఏమీ లేవు. సో దొడ్డు రవ్వ అయితే చేస్తున్నా. మేము దీన్ని గోధుమ రవ్వ అంటాము. నిన్నటి వ్లాగ్ చూసుంటే అర్థమవుతుంది కదా, నిన్న నేను కొన్ని స్నాక్స్ చేసా అని చెప్పి. ఇంకా ఆయిల్ అయితే వడకట్టి ఇలా వంటకైతే వాడేస్తాను. తొందరగా వాడితే ఏమైపోదు, అలానే స్టోర్ చేసి వాడొద్దు. అందుకని చెప్పి ఇంకా డైలీ వంటలోకి ఇది ఆయిల్ ఫస్ట్ అవ్వగొట్టేస్తా అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. సో పోపు దినుసులన్నీ మాడిపోయినాయి అని వేస్ట్ చేయం కదా మనం. సో అట్లనే కర్రీ అయితే వండేసిన. ఇంకో స్టవ్ పైన అయితే టీ పెట్టేసిన అనమాట. ఇంక ఈ స్టవ్ పైన టిఫిన్ పెట్టేసి, టిఫిన్ అటు సైడ్ మార్చి ఇటు సైడ్ కర్రీ వండుదామని చెప్పేసి ఈరోజు అయితే లంచ్లోకి బెండకాయ పులుసు అయితే వండుతున్నా. యాక్చువల్గా మా హస్బెండ్ రైస్ తీసుకెళ్ళట్లేదు ఆఫీస్కి, అక్కడే తినేస్తాను, వేడిగా ఉంటుంది. సో అప్పటికప్పుడు అక్కడ రైస్ వేసేసుకుంటాను, ఓన్లీ కర్రీ మట్టికే తీసుకెళ్తా అన్నారనమాట. సో ఇక అట్లా అన్నాడని చెప్పేసి ఇంకా డైలీ రైస్ తినే టైంకి ముందే పెట్టుకుంటున్నా. ఎందుకంటే చల్లగా అయిపోతే కూడా తినాలి అనిపించట్లేదు. అందుకని చెప్పేసి తిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వండుకున్నాం అనుకోండి, చక్కగా వేడిగా తినేయచ్చు అని చెప్పేసి రైస్ అయితే ఆఫ్టర్నూన్సే కుక్ చేసుకుంటున్నా. సో రేపైతే నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, లైక్ మాకు తెలిసిన వాళ్ళనమాట. తెలిసిన అంటే రిలేటివ్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా తెలుసు. వాళ్ళ ఇంట్లో ఏదో ఒకేషన్ ఉందంట. సో కొంచెం హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ చేయడానికి రమ్మన్నారు. సో వెళ్ళాలి. నాకు ఇలా వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అబ్బా నేను బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నా అనమాట. అంటే బిజినెస్ అంటే మాటలతో అయ్యే పని కాదు, అండ్ దట్టు చాలా ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలి. అండ్ మనం ఇప్పుడు బుడ్డోడితో అయితే అంతగా అవ్వదు అని చెప్పేసి కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నా అని చెప్పాను కదా, అన్నీ వేసేసాను. సాల్ట్ కూడా వేస్తే మగ్గుతుంది అని చెప్పి సాల్ట్ కూడా వేసాను. అసలు ఎంత మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దాము ఏ సౌండ్స్ లేకుండా అని రోజు అనుకుంటా, కానీ అది ససేమీరా అవ్వని పని. ఎందుకో తెలీదు, మరి మేమున్న ఏరియాలోనే ఇంతనా లేక నా టైం బ్యాడ్డా అర్థం కాదు. ప్రతిరోజు ఏదో సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ లేదురా నాయన అనుకున్న రోజు బుడ్డోడు లేస్తాడనమాట. సో ఈరోజు వాడు పడుకున్నాడు, బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి కదా. చాలాసేపు వెయిట్ చేస్తున్నా సౌండ్స్ తగ్గుతాయేమో అని చెప్పి. పెరుగుతున్నాయి తప్పించి తగ్గట్లేదు. మళ్ళీ ఈవినింగ్ 6-7కి అట్లా ఆఫ్ అవుతాయి అవన్నీ. కానీ అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం కదా. సో అందుకనే నేనే వాయిస్ పెంచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్ ఇలాంటివి అయితే ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇస్తాను. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను ఒక్కొక్కసారి ఇయర్ బడ్స్ పెట్టుకొని వీడియోస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. ఇంకా అది అవ్వగానే అట్లానే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. ఒక్కొక్కసారి ఇయర్ బడ్ పెట్టుకొని ఇస్తే నాకు వాయిస్ చాలా క్లారిటీ అనిపిస్తుంది. లైక్ ఏవైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్లు ఉంటాయో అవి ఏవి రావట్లేదు. సో నాకు ఇదేదో బాగుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఎక్కువగా ఏదైనా వాయిస్లు ఉన్నాయి అంటే నేను ఇయర్ బడ్స్ పెట్టుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. జస్ట్ ఇప్పుడిప్పుడే బిగినర్ కాబట్టి మైక్ ఇలాంటివి ఏమీ కొననవసరం లేదు. జస్ట్ మన దగ్గర ఉన్న మొబైల్లోనే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ముందు కావాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనకి ఇన్కమ్ వస్తేనే కదా ఇన్వెస్ట్ చేయాలి అన్న కోరిక, ఆశ అన్నీ ఉంటాయి. సో అందుకోసమే చెప్తున్నా, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా చేయొచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్. నవేడేస్ నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఓన్గానే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. లైక్ ఒకరి కింద వర్క్ చేసేటట్టు కాదు, అలానే చూస్ చేసుకుంటున్నారు. సో నేను అలానే ట్రై చేస్తున్నా. చూద్దాం మనం ఎప్పటికీ అది సాధిస్తాం ఏమవుతుంది అనేది. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ ఏమీ వేయలేదు, ఓన్లీ క్యారెట్ వేసాను. సో కుక్ అయిపోయింది. ఇంక అందులో సరిపడా వాటర్ వేసిన. యాక్చువల్గా ఏమైందంటే సాల్ట్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ కొన్ని వాటర్ తీసి మళ్ళీ వాటర్ వేసిన అనమాట. అట్లుంటాయి మన వంటలు ఒక్కొక్కసారి. నేను వండింది నేనే తినలేకపోతా, అట్లా కూడా వండుతా, అది వేరే విషయం. చూసిరు కదా ఎంతగానో ఉప్పేసిన్నో. మనకి ఏంటో అది తెలీదు, ఒక పావులాటలాగా అనుకుంటా నేను. ప్రతిదీ ఎంత వేయాలనిపిస్తుంది
వేసేస్తా అంత వేసేస్తా. టేస్ట్ చూసినాక ఉప్పు ఎక్కువైంది అనుకోండి సచ్చింద్ర గొర్రె అనుకుంటే ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఇంక ఇవ కాబట్టి వాటర్ కాబట్టి పై వాటర్ తీసి వేరే వాటర్ వేసినా సెట్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం బాగాలేదు. ఏదేమైనా నిజాలు చెప్పాలబ్బా, నేనైతే అట్లానే చెప్తా. బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. ఏదైనా జెన్యూన్ రివ్యూ ఉండాలి, అప్పుడే మన వీడియోస్ అందరూ చూస్తారు ఇష్టంగా. ఇంక ఇక్కడ టీ అయితే అయిపోయింది. సో టీని సైడ్కి పెట్టేసి ఈ స్టవ్ పైన ఉప్మాని ఆ స్టవ్ పైకి మార్చేసి ఈ స్టవ్ పై మీద బెండకాయ పులుసు అయితే పోపేసేద్దాము. నాకు పెద్దగా బెండకాయ అంటే పర్రమ్మ చిరాకు, అందుకేనేమో నాకు మ్యాథ్స్ మంచి రాదు. కాకపోతే ఇంకా మిన్ను కోసమైనా చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. అందుకే చేసినప్పుడు ఎప్పుడు పులుసు పెట్టడానికే ట్రై చేస్తా, వేరేదైతే అస్సలే ఎక్కదు నాకు కర్రీ. సో అందుకే ఇలా అనుకోండి. మిన్ను బేట కూడా అవి పట్టుకొని తినేస్తాడు బెండకాయలు. సో హెల్త్కి చాలా మంచిది అండ్ తెలివి కూడా బాగా వస్తుంది అంటారు కదా, బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అంటారు. సో అందుకనే పుడ్డోడికి బెండకాయ ఇప్పటి నుంచే బాగా అలవాటు అయితే చేస్తున్నాను. మరి మీకు బెండకాయ అంటే ఇష్టమా? బెండకాయ కర్రీ తింటారా? నాకైతే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచైనా సరే మనం బెండకాయకి ఆమడ దూరం ఉంటాం. కానీ దొండకాయ అంటే చాలా ఇష్టము. కానీ దొండకాయ తింటే మ్యాథ్స్ రాదంటారు కదా, అండ్ బుద్ధి కూడా పెరగదంటారు. అదంతా నాకు నిజమో అబద్ధమో తెలియదు. కాకపోతే ఇష్టం అని చెప్తున్నా, నచ్చంది నచ్చదని చెప్తున్నా అంతే. రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసా, ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ తీసుకోవాలా లేదా, ఎవరైనా తీసుకుంటే రివ్యూ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో అని చెప్పి. కానీ ఎవరో చెప్పేదాకా ఎందుకు, నేనే తీసుకోవద్దని ఫిక్స్ అయినా. ఎందుకో తెలీదు, నాకు నార్మల్గా ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే వచ్చింది, ఇదేదో బాగుంది కదా అని మెసేజ్ చేసిన. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే పంపించారు. కానీ ఆ పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేరు మీద ఎన్ని ఫేక్ ఉన్నాయంటే అన్ని ఫేక్ ఉన్నాయి. పోనీ నేను ఆర్డర్ పెడతానేమో 1500 పోతే పోయింది అని చెప్పేసి, ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందా సరే వాడతానేమో. జుట్టు పెరిగేది పక్కన పెడితే ఉన్నది ఊడిపోతే ఏం చేయాలి? నాకు అసలే జుట్టు అంటే ప్రాణము. ఇక అందుకే ఆలోచించుకున్నా. నిజం చెప్పాలంటే ఈ హెయిర్ ఆయిల్ గురించి నేను 3 రోజులు ఆలోచించిన తెలుసా, కొనాలా వద్దా, కొంటే ఈ బెనిఫిట్స్ వస్తే ఓకే బాగానే ఉంటుంది. ఒకవేళ హెయిర్ లాస్ అయిపోతే వాళ్ళని అడగనీకి రాదు, మనకు రిటర్న్ రాదు. తెచ్చిన ఆయిల్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఎందుకు ఇవన్నీ అవసరమా? పెరిగితే పెరుగుతుంది, ఊడితే ఊడుతుంది. ఇవన్నీ సాహసాలు వద్దని చెప్పి రియలైజ్ అయినా. సో నేనైతే తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఏమో నాకు తెలీదు, మేబీ అది ఏమంటారు రియలేనేమో, కానీ నాకెందుకో ముందడుగు వేయాలి అనిపించట్లేదు. ఇప్పట్లో వచ్చే ఫేక్ ప్రోడక్ట్స్కి అయితే నేను అస్సలు నమ్మట్లేను అది ఒరిజినల్ అని. కూడా ఉండొచ్చు, ఒరిజినల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, బట్ అదే ఒరిజినల్ అని నేను తేల్చుకోలేకపోతున్నా. సో అందుకని చెప్పేసి నేను వాడొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయినా. చూద్దాం, పెరిగితే పెరుగుతుంది, ఊడిపోతుంది. అయినా చాలామంది అంటున్నారు చిన్న బాబు ఉన్నాడు కదా, సో వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఊడుతుంది, తర్వాత హెయిర్ వస్తుంది నీది నీకు అని చెప్పి. రాకపోయినా పర్వాలేదు కానీ ఇంక ఇవన్నీ వాడొద్దు అని నేను ఫిక్స్ అయినా. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ థాట్స్ అయితే తీసేసిన అనమాట. నేను పెళ్ళి కాకముందు కొన్ని హోమ్ రెమెడీసే యూజ్ చేసేదాన్ని. అవి కూడా ఎలా అంటే ఒక కంటిన్యూ 1 మంత్ యూజ్ చేసామనుకోండి, 1 మంత్ రిజల్ట్ బాగా వస్తుంది. యూజ్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మరి సీజన్ని బట్టి అట్లా అవుతుందా లేక వాటర్ చేంజా, మనం తీసుకునే ఫుడ్ వలన, ఇవన్నీ నాకు తెలీదు. బట్ నాకు ఎందుకో ఏది తీసుకున్నా ఒక టైం లిమిట్ వరకే వర్కౌట్ అవుతుంది, తర్వాత ఎన్ని యూజ్ చేసినా వేస్ట్ అనిపిస్తుంది. సో అందుకనే నాకు తెలిసినంత వరకు హెయిర్కి ఏది పెట్టకుండా మనమే ఎప్పుడు వాడే ఆ క్లినిక్ ప్లస్ షాంపూ, ఎప్పుడు వాడే ఆ కొబ్బరి నూనె, ఈ 2 తప్పించి వేరే ఏవి వాడొద్దని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా. అసలు వాడి కొని తెచ్చుకున్నట్టున్నాయి సమస్యలు. సో అందుకని అంటే నేను ఇప్పటివరకు బయట ప్రోడక్ట్స్ అయితే ఏది వాడలే, మళ్ళీ మీరు వేరే వాడినా అనుకుంటారు. జస్ట్ హోమ్ రెమెడీస్ మట్టికే వాడినా, లైక్ ఆనియన్ రసం అనేసి, అవి ఏమంటారు హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ మిక్సీ చేసి హెయిర్ ప్యాక్ అని ఇట్లాంటివి వాడినా. బట్ కొనుక్కొని అయితే ఏది వాడలే, ఇక పైన వాడొద్దు అని కూడా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నా. ఎందుకు లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే టైంలో నా హెయిర్ ఎంత బాగా పెరిగింది తెలుసా.
మళ్ళీ ఇదే ఇయర్కి ఈ విధంగా ఊడిపోతుంది. సో మరి ఇది దేని వల్లనో నాకు తెలీదు. నేను మేబీ ఒక 50% అయితే మిన్ను మాట్లాడడం వల్ల అని నేను అనుకుంటున్నా. సరే ఎనీవేస్ పెరిగితే పెరుగుతుంది, పోతే పోతుంది, ఇంకా దాని గురించి పట్టించుకోవద్దు అనుకున్నా. ఎందుకంటే మనం మరీ అతిగా కేర్ తీసుకున్నా లాసే అవుతుంది. సో అందుకనే తీసుకోనట్టు తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడ అయితే బెండకాయ పులుసు అయితే చేస్తున్నా. ఇవి ఫస్ట్ ఆయిల్లో అయితే మగ్గ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ వర్క్ చేసేలోపు మా బుడ్డోడు బయట ఒక సాహసం చేసిండు. టిఫిన్ వండేలోపు ఆ సాహసం అయింది. బయట పక్కన అక్క ఎర్రపప్పు ఉంటుంది కదా, సో అది ఎండకైతే పెట్టింది. ఎండ రాలేదు బట్ వస్తుందని పెట్టింది. వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయారు. మా మిన్నుగాడు అది తీసి ఫ్లోర్ అంతా జిమ్మేసి వాటర్లో వేసేసి మొత్తం అల్లా కల్లోలం చేసేసిండు. మా హస్బెండ్ వచ్చి చూసేలోపు షాక్. మళ్ళీ అవన్నీ ఎత్తి అక్కడ అంతా ఊడ్చి చేసి వచ్చి మళ్ళీ టిఫిన్ పని చేసిన అనమాట. ఇదొకటి కోపం వచ్చింది, కానీ పొద్దున కొట్టాలనిపించలేదు. ఎందుకంటే చల్లగా ఉంది, కొడితే దెబ్బ బాగా మండిపోతుందని కొట్టలేదు. అండ్ మళ్ళీ ఏం చేసిండు, నేను ఇక్కడ ఈ కర్రీ వండుతున్నానా, మా హస్బెండ్ వాష్రూమ్లో ఉన్నారు, వీడేం చేయట్లేదులే అని నేను అనుకున్నా. నేను అలా అనుకోవడమే నా తప్పు అనుకుంటా. జస్ట్ వెళ్ళి ఇలా తొంగి చూసానో లేదో మొత్తం స్టూల్ ఉంటుంది ఒకటి, అది వేరే వాళ్ళది ఇచ్చేయాలి. ఆ స్టూల్ ఖాళీ పెట్టాను, అది నా పొరపాటు. మెయిన్గా ఆ స్టూల్ వేసుకొని మొత్తం పౌడర్ రాసేసుకొని కుంకుమ తీసుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని కుంకుమ కింద జల్లి ఏమేమో చేసేసిండు. అసలు లిటరల్లీ ఒక్కోసారి చాలా కోపం వస్తుంది. మళ్ళీ వాడు క్యూట్ థింగ్స్ ఎట్లుంటాయంటే నిన్ను ఇలానే కోతి పని చేసిండు, కొట్టేలోపు మమ్మీ నాయి అని ఆటోమేటిక్గా అనేస్తున్నాడు. అట్లాంటప్పుడు మనకేమవుతుంది, నవ్వు వస్తుంది, మనం నవ్వేస్తాం, వాళ్ళు నవ్వేస్తారు, ఇంకా అది అక్కడికి క్లోజ్. సో ఇట్లా అయితే చేస్తాడు. బట్ ఒక్కొక్కసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటా. ఆ టైంలో మాత్రం అస్సలు దగ్గర రాడు, సైలెంట్గా వాడి పని వాడు చేసుకుంటాడు. సరేలేండి, ఇంక ఇక్కడైతే టిఫిన్లోకి ఉప్మా రెడీ అయిపోయింది. అండ్ మన బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొద్దిగా పుల్లగా అయినట్టు అనిపించింది, బట్ ఆ పులుపు మాకైతే సరిపోతుంది, పర్వాలేదులేండి. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టించేసి ఆఫీస్కి పంపించేసా. నేను బుడ్డోడు కూడా టిఫిన్ చేసేసాం, టీ కూడా తాగేసిన తర్వాతకి ఇల్లు మొత్తం మాప్ పెట్టుకొచ్చేసా. బయట కడప కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఇట్లా ముగ్గు అయితే పెట్టేసుకున్నా. ఇంకా నేను బుడ్డోడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ కూడా చేసేసుకున్నాం అనమాట. ఈరోజు పువ్వులు తక్కువ ఉండే, అందుకే ఒక్కొక్కటే పెట్టాను. అండ్ నెక్స్ట్ బాబు కోసం అయితే రైస్ పెట్టేసా కుక్కర్లో. అండ్ బట్టలు కూడా నానబెట్టేసిన. రైస్ అయ్యేలోపు బట్టలు కూడా ఉతికేసిన. వచ్చేలోపు రైస్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బట్టలు అయితే ఆరేయడానికి పైకి అయితే వెళ్ళాము. స్వెటర్కి మొత్తం కుంకుమ రుద్దుకున్నాడు, అందుకే స్వెటర్ కూడా ఉతకాల్సి వచ్చింది. ఏ రోజైనా బట్టలు తక్కువ ఉతుకుదామంటే ఖచ్చితంగా ఎక్కువే అవుతాయి. ఇంకా బుడ్డోడు చూడండి ఎట్లా ఆడుకుంటుండో, పాపం జలుబు చేసింది. ఇంతే మరి ఈ వీడియో ఉంటాను.